హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కార్తీక దీపంలో జ్యోత్స్న అయితే కార్ వేసుకుని బయట వెళ్తుండగా జ్యోత్స్నని ఫాలో అయ్యి అసలు నిజం తెలుసుకుని పారిజాతం దశరథకు చెప్తుంది. అసలు ఎందుకు జ్యోత్స్న బయటికి వెళ్ళింది, అసలు ఏం జరగబోతుంది, దశరథకి ఏం చెప్పింది పారిజాతం అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మన వీడియోని అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీలో కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏం జరగబోతుందంటే కార్తీక దీపంలో జ్యోత్స్న అయితే పారిజాతం తీసుకొని వచ్చిన ఆ పేపర్స్ దాసు రాశాడు కదండి. ఆ పేపర్స్ అయితే దాసు రాసిన వారసురాలు వదలను ఇవన్నీ రాసిన పేపర్లు అయితే జ్యోత్స్న తీసుకొని ఒక క్యాండిల్ వెలిగించుకొని క్యాండిల్తో కాల్చేస్తుందనమాట. కాల్చేస్తుంది అనేది చూడడం పారిజాతం అయితే చూస్తుంది. చూసి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఎందుకు ఇలా చేస్తుంది జ్యోత్స్న? నా కొడుకు రాసిన దాసు రాసిన పేపర్స్ జ్యోత్స్న ఎందుకు ఇలా చేస్తుంది, కాల్చేస్తుంది అంటే ఏదో జరిగింది. దాసుగాడి విషయానికి జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉంది. దాసుకు అలా యాక్సిడెంట్ లాగా జరగడానికి, అలాగే జ్యోత్స్న ఇవి పేపర్లు చింపేయడానికి ఏదో సంబంధం ఉంది. ఏం సంబంధం లేకపోతే జ్యోత్స్న ఎందుకు అలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఖచ్చితంగా జ్యోత్స్నని నేను ఒక కంట కనిపెట్టాలి, అసలు ఏం జరుగుతుందో దాన్ని చూడాలి. ఈ మధ్య దాన్ని అసలు పట్టించుకోవడం లేదు నేను. అది ఊరికే కంగారు పడుతుంది, ఊరికే టెన్షన్ పడుతుంది. ఏంటి అని అడిగితే ఏమీ చెప్పదు. నా కొడుకు సంబంధించిన విషయం ఏదో దాగి ఉంది జ్యోత్స్న దగ్గర, అది నేను ఖచ్చితంగా కనిపెట్టాలి. ఒక కంట అయితే నేను ఖచ్చితంగా ఈ రోజు నుండి జ్యోత్స్నని కనిపెట్టాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అలా అనుకుంటూ ఉన్నప్పుడు జ్యోత్స్న రాత్రి 12 గంటలకి కారు వేసుకొని బయటికి బయలుదేరుతుంది. ఆ జ్యోత్స్నని గమనించిన పారిజాతం నేను కూడా వెళ్ళాలి బయటికి. ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో జ్యోత్స్న బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈ టైంలో అందరూ నిద్రపోతుండగా ఎవరు చూడకుండా కారు తీసుకుని బయటికి వెళ్ళాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏంటి? వెళ్ళి నేను తప్పకుండా కనుగొనాలి. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో నేను ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పేసి జ్యోత్స్నకు తెలియకుండా పారిజాతం వెనకాల బయలుదేరి వెళ్తుంది. జ్యోత్స్న అలా కారులో వెళ్ళి ఒక చోట సత్తిపండు ఆగి ఉంటే ఆ సత్తిపండును కలుస్తుంది. నమస్తే జ్యోత్స్న మేడం, బాగున్నారా అని చెప్పేసి సత్తిపండు అయితే జ్యోత్స్నని పలకరిస్తాడు. నేనైతే బాగానే ఉన్నాను, నీ అమౌంట్ నీకు అందిందా నువ్వు చేసిన పనికి అని చెప్పేసి జ్యోత్స్న సత్తిపండుని అడుగుతుంది. జ్యోత్స్నను సత్తిపండును కలవడం చూసిన పారిజాతం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఎందుకు సత్తిపండును కలుస్తుంది జ్యోత్స్న? అసలు సత్తిపండుకి ఇతను రమ్య మొగుడు కదా, తినకి తర్వాత ఈ జ్యోత్స్నకి ఏం సంబంధం? అసలు ఎందుకు సత్తిపండును కలవడానికి వచ్చింది జ్యోత్స్న? అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతుందో సత్తిపండుతో చూద్దాం, నేను కూడా ఒక కంట కనిపెడతాను అని చెప్పేసి అనుకుంటూ పారిజాతం ఆ కారు వెనకే ఉండి కనిపెడుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న సత్తిపండు నేను చెప్పిందంతా నువ్వు కరెక్ట్గానే చేసావు కదా అని అంది. అవును మేడం, సత్తిపండు అంటాడు. అప్పుడు అవును మేడం, నేనంతా కరెక్ట్గానే చేశాను, మీరు చెప్పినట్లే నేను దశరథ గారిని కాల్చాను, మీరు చెప్పినట్లే నేను చేశాను కదా మేడం, ఏమైనా పొరపాటు జరిగిందా అని అడుగుతుంది అని సత్తిపండు అడుగుతాడు. అలా అడగగానే పారిజాతం ఒక్కసారిగా ఒళ్ళంతా గగురు పొడుచుతుంది పారిజాతానికి. ఏంటి, దశరథను కాల్చింది సత్తిపండ, అది కూడా కాల్పించింది జ్యోత్స్నకు అంత అవసరం ఏమొచ్చింది? తన తండ్రిని సత్తిపండుతో కాల్పించాల్సిన అవసరం జ్యోత్స్నకి ఏంటి? తెలుసుకోవాలి నాకు అసలు చాలా భయంగా ఉంది. నేను దాన్ని ఆస్తి కోసం ఉండవే అంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది? దశరథను చంపాల్సిన అవసరం దీనికి ఏంటి? అసలు నేను కనుక్కోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది పారిజాతం. అప్పుడు సత్తిపండు అంటాడు, ఏం పొరపాటు జరగలేదు కదా మేడం, నేను కరెక్ట్గానే కాల్చాను కదా, మీరు చెప్పిన వ్యక్తినే నేను కాల్చాను కదా అని అంటాడు సత్తిపండు. అవును, నువ్వు చెప్పిన వ్యక్తినే కాల్చావు, నీ వైపు నుండి ఏం ఇబ్బంది లేదు,
నాకే కొంచెం ప్రాబ్లం ఉంది. దానివల్ల అయితే ఏమీ లేదు, నేను చూసుకుంటాను. నువ్వు ఇంకొక మనిషిని చంపాలి అని చెప్తుంది జ్యోత్స్న. అవునా మేడం, చెప్పండి మేడం, ఎవరిని చంపాలి నేను అని అడగగానే జ్యోత్స్న దాసు పేరు చెప్తుంది. దాసు అనే పేరు వినబడగానే ఒక్కసారిగా పారిజాతం కళ్ళల్లో నీళ్లు. పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోయి నోరు పట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఏంటి, ఏం మాట్లాడుతుంది జ్యోత్స్న? తన కన్న తండ్రి దాసు అన్న విషయం తెలుసు కదా జ్యోత్స్నకి. తెలుసు కూడా తన కన్న తండ్రి అయిన దాసుని ఎందుకు చంపించాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న చెప్తుంది సత్తిపండుతో, సత్తిపండు, ఆల్రెడీ ఈ దాసు అనే వ్యక్తిని నువ్వు చంపాలి. ఆల్రెడీ నేను చంపుదామని ప్రయత్నించాను, కానీ మతిస్థిమితం లేకుండానే పోయాడు. ఎవరో కాపాడి తనని బ్రతికేలాగా చేశారు. తనకిప్పుడు మతిస్థిమితం మాత్రమే లేదు అని చెప్తే అంటుంది. నేను ఆల్రెడీ చంపుదామని చూశాను, చాలా ట్రై చేశాను, కానీ తను మతిస్థిమితం లేకుండా బతికిపోయాడు. అందుకే నువ్వు ఈసారి షూట్ చేసి గన్నతో ఎలాగైనా సరే తనని చనిపోయేలాగా చేయాలి. తను బ్రతికుండకూడదు అని చెప్పేసి చెప్తుంది జ్యోత్స్న సత్తిపండుతో. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోయి, ఎందుకు ఇలా చేస్తుంది జ్యోత్స్న? తన కన్న తండ్రినే చంపడానికి రెడీ అయిపోయింది. తనని ఆస్తి కోసం నేను ఇంత దాన్ని చేశాను, కానీ జ్యోత్స్న ఇలా అవుతుందని అనుకోలేదు. తన తండ్రిని చంపడానికి రెడీ అవుతుందని నేనైతే అనుకోలేదు. జ్యోత్స్న ఎందుకు ఇలా తయారైపోయింది అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ కళ్ళంట నీళ్లు పెట్టుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా దశరథ అయితే ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడు దశరథ దగ్గరికి వెళ్ళి పారిజాతం ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయి, దశరథ, నువ్వు నన్ను క్షమించాలి, నువ్వు నన్ను క్షమిస్తేనే కానీ నేను పైకి లేవను అని చెప్పేసి అంటుంది. అలా చెప్పగానే దశరథ అయితే, ఏంటి పిన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నేను చాలా చిన్నపిల్లోని, నీకంటే నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు పిన్ని? నేను నీ కొడుకు లాంటి వాడిని, నేను నీ కొడుకునే పిన్ని. ఏ రోజు నిన్ను నా తల్లిగానే చూస్తూ ఉన్నాను, ఏ రోజు నిన్ను పిన్నిలాగా చూడలేదు. అలాంటిది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వేం తప్పు చేసావు పిన్ని అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటాడు. లేదు దశరథ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ కన్న కూతుర్నే నీ నుండి దూరం చేశాను. నీ కన్న కూతురు ఎక్కడుందో తెలియదు. నీ కన్న కూతుర్ని నేను మార్చేసి దాని ప్లేస్లో నా మనవరాలైన జ్యోత్స్నాని పెట్టాను. సుమిత్ర అలాగే నా కోడలు కూడా ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయ్యారన్న విషయం నీకు తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ఒకే హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు నా మనవరాలని నేను తీసుకువచ్చి సుమిత్ర పక్కలో పెట్టాను. సుమిత్ర కూతురు అలాగే నీకు సుమిత్రకు పుట్టిన కూతుర్ని ఒక రౌడీకి ఇచ్చేసి నేను పంపించేశాను బయటికి. ఆ రౌడీ ఆ బిడ్డను చంపడానికి ప్రాణం బొప్పక బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పాప ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. నేను నీకు చాలా అన్యాయం చేశాను దశరథ. నేను ఆస్తి కోసం ఇలా చేశాను. నా మనవరాలికి ఆస్తి రావాలి. నేను కూడా ఆ ఆస్తి కోసమే మీ నాన్న పెళ్లి చేసుకున్నాను. నా మనవరాలి పేరు మీదకి ఈ ఆస్తి అంతా రావాలని దాసు కూతుర్ని తీసుకొచ్చి నీ కూతురుగా పెంచాను. కానీ అలాంటిది ఇప్పుడు జ్యోత్స్న దాసునే చంపడానికి రెడీ అయిపోయింది. దశరథ, నిన్ను కూడా చంపించింది, నిన్ను కూడా చంపాలని చూసింది కూడా జ్యోత్స్ననే అని చెప్పగానే ఒక్కసారిగా దశరథ అయితే కుప్పగూలిపోతాడు గుండె పట్టుకొని. ఇలాగే జరగాలని ఆశిద్దాం ఫ్రెండ్స్, ఇలాగే జరగబోతుంది కూడా. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.